మనం ఇప్పుడు మంతెన ఆశ్రమం ఇక్కడ మీకు అసలు ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్, ఏమేమి ఉంటాయి, అసలు ఈ ఆశ్రమంలో ఎట్లా ఉంది అదంతా మీకు పరిచయం చేస్తాను. సో ఇది మనది ఇక్కడ ఫస్ట్ రిసెప్షన్ ఏరియా. మనం ఎంటర్ అయిన డే 1 రోజు ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు గెట్ అ వెల్కమ్. అక్కడ మనకి స్టాఫ్ వస్తారు, మన బ్యాగ్లన్నీ మన రూమ్ దాకా తీసుకొని వెళ్తారు. సో ఇదంతా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకుంటాం. సో దీనికన్నా ముందు రిసెప్షన్ వీడియో అదంతా మీరు చూసారు కదా, ఐ విల్ షో యూ దట్. దెన్ ఊరికే మనం ఎప్పుడైనా మధ్యలో ఏదైనా బయటకు వెళ్ళాలి అంటే కార్ పార్కింగ్ బయటనే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఓన్లీ సాధకాస్ మాత్రం ఇక్కడ నుంచి వస్తారు. సో ఇప్పుడు మనకి బయట నుంచి అక్కడ మన పార్కింగ్కి వెళ్ళాలన్నా వెళ్ళాలన్నా ఇక్కడ గేట్ వరకు వెళ్ళి అక్కడ వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ మన నెంబర్ కార్ దాకా వస్తారు. మళ్ళీ మనకు కొంచెం ఉప్పులు కానీ పప్పులు కానీ ఏదన్నా దొంగతనంగా తినేసి వచ్చామన్నా ఛాన్స్ లేదు ఇంకా మనకి. సో వాళ్ళు మన నెంబర్ వచ్చి వాళ్ళు మనం ఏం తీసుకుంటున్నామో చూసి మళ్ళీ మనం గేట్ దాకా వదిలేస్తారు. సో ఇది మీరు ఒక రకంగా జైల్లో అరెస్ట్ అయినట్టే. ఇది ఫుడ్ జైల్, ఇది మనిషిని జైలు కాదు, మీ కడుపుకి జైలు అన్నట్టు. ఇది మిగతా అంతా ఎంటర్టైన్మెంట్ పరంగా యూ విల్ బీ ఎంజాయింగ్ ఫర్ షూర్. సో ఇది ఇక్కడ నుంచి మనము ఇలా ఎంటర్ అవుతాం. సో ఇప్పుడు మనం వచ్చినాక ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి ఇవన్నీ బిల్డింగ్స్. అంటే సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యాక మన వెంబడి వాళ్ళు స్టాఫ్ ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళు మన బ్యాగ్స్ కూడా మన రూమ్ దాకా తీసుకొచ్చి మనకు హెల్ప్ చేస్తారు. సో నేను చెప్పినట్టు ఇక్కడ ఈ బిల్డింగ్స్ ఉంటాయి, 5 బిల్డింగ్స్. పంచభూతాలు అంటాం కదా, పృథ్వీ, ఆకాశం, నీరు, అగ్ని, వాయు. సో ఆ పంచభూతాల్లాగా 5 బిల్డింగ్లు ఉంటాయి మనకి. ఒక్కొక్క బిల్డింగ్లో 5 ఫ్లోర్స్ ఉంటాయి. సో ఇదంతా మనం వచ్చేది ఫౌండేషన్. ఇక్కడ ఎక్కడైనా కూడా యూ విల్ బీ సరౌండెడ్ బై ద కెమెరాస్. మీకు ఇక్కడ నుంచి మీరేం చీట్ చేయడానికి ఆప్షన్ కంట్రోల్ కావాలి అనుకుంటే తర్వాత మీరు కంట్రోల్ తప్పుదామన్నా తప్పనియరు ఇక్కడ. ఇది అడ్వాంటేజ్. మనం ఇంట్లో ఉంటే డైటింగ్ చేసినా కూడా ఎప్పుడో అప్పుడు ఏదో తినేద్దాంలే అనుకుంటాం, కానీ ఇక్కడ 15 days ఇంకా మీ ఫుడ్ని కట్టిపడేయాల్సిందే. సో ఇది చూడండి, ఇక్కడ కార్స్ ఏదైనా రావాలి అంటే వీళ్ళ స్టాఫ్ వెహికల్స్ రావడానికి ఈ గేట్. ఇది వచ్చేసి బిల్డింగ్స్ చెప్పాను కదా, 5 బిల్డింగ్స్ అని. చూడండి ఇక్కడ 1 బిల్డింగ్. సో ఇలాగే మనకు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ ఉన్నట్టుగా చాలా నీట్గా ఉంటాయి. మీకు ఫైనల్గా నేను రూమ్స్ కూడా చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఇక్కడ అసలు ఏమేమి ఉన్నాయి, ఏం చేస్తాం మనం వీడికి వచ్చినాక 15 days మనకి ఎట్లా టైం స్పెండ్ చేయగలుగుతాం. సో మనం వర్క్ చేసుకుంటూ ఎలా ఉంటుంది, వర్క్ చేయకపోతే ఎలా ఉంటుంది. ఈ కుర్చీలు ఇక్కడ చూడండి, మీరు కూర్చోడానికి మీరు ఎక్కడ అలసిపోతే అక్కడనే కూర్చోవచ్చు, అన్ని చైర్స్ ఉంటాయి. సో సీటింగ్ అనేది అస్సలు కాంప్రమైజే లేదు. ఎక్కడ పోయినా మీకు ఒకటి వాష్రూమ్స్ ప్లస్ వాటర్ ప్లస్ సీటింగ్, అది ఎక్కడ పోయినా కూడా కంపల్సరీ మీకు అవైలబుల్ ఉంటుంది. ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇంకోటి బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ డే అంతా గడిపోయచ్చు. అట్లాంటి ప్లేసెస్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ కూర్చుని రిలాక్స్ అయిపోదాము అనుకుంటే అక్కడ అయిపోవచ్చు. ఇంకా అక్కడికి ఎండ వాన ఏది రాకుండా కూడా వాళ్ళు చూడండి, మనము హట్స్ లాగా ఉంటాయి. చైర్స్ కూడా చూస్తే హట్స్ లాగా ఉంటాయి. సో ఎండలో వచ్చి కూర్చున్నా కూడా మీరు నీడలోనే ఉంటారు, అట్లా ఫెసిలిటీ. సో ప్రతి బిల్డింగ్కి ఎదురుగా ఒక స్పేస్. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ బిల్డింగ్ ఇక్కడికి అయిపోయింది. సో సెకండ్ బిల్డింగ్ మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ప్రతి బిల్డింగ్ ఎదురుగా ఒక లైన్ ఉంటుంది అనమాట. ఈ లైన్కి అటు ఇటు మనకి ఇవన్నీ ఉంటాయి. ఎక్సర్సైజ్ కానీ, జిమ్స్ కానీ, కోర్ట్స్ కానీ అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి మనకి బిల్డింగ్ 1, బిల్డింగ్ 2లో ఫస్ట్ ట్రీట్మెంట్స్ లైక్ మసాజ్, మెయిల్ మసాజ్ బిల్డింగ్ 1లో, ఫీమేల్ మసాజెస్ అన్నీ బిల్డింగ్ 2లో. ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే ట్యాగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్యాగ్ వేసుకున్నాను, అది బ్లూ ట్యాగ్. నేను ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి బ్లూ ట్యాగ్. నేను మా మిసెస్తో మా ఫ్యామిలీతో టైం మాట్లాడచ్చు, చేయొచ్చు. సో బాయ్స్ వచ్చిన వాళ్ళకి రెడ్ ట్యాగ్ ఉంటుంది, గర్ల్స్ ఓన్లీ వచ్చిన వాళ్ళకి పింక్ ట్యాగ్ ఉంటుంది. సో వాళ్ళు మాట్లాడుకోవడానికి కూడా ఇక్కడ లేదు. సో అట్లా సెక్యూరిటీ చాలా ఎక్కువ మాట్లాడొద్దు. సో ఇప్పుడు మనం ఫస్ట్ లైన్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ లైన్లో ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం ఎంటర్ కాగానే ఇది కొబ్బరి బొండాలు తాగినాక పడేసే ప్లేస్. ఇందులోనే పడేయాలి కొబ్బరి బొండాలు. ఇక్కడ వచ్చేసి ఇది కొబ్బరి బొండం మనకి ఇచ్చేది ఇక్కడనే. కొబ్బరి బొండం ఇస్తారు ఈ సార్. నాకు ఈయన ఒక మంచి మాట చెప్పినారు. సార్ మీరు నాకు ఒక మాట చెప్పినారు కదా సార్, ఆకలి రుచేరు కాదు, ఇంకోటి నిద్ర సుఖమేరు కదా, అంతే కదా సార్. సో అది ఇక్కడికి వచ్చినాక మీకు అర్థమైపోతుంది. నిద్ర సుఖమేరు కదా అంటే మీరు ఎక్కడ పడితే అక్కడ వండుకొని ఉంటారు, కానీ ఆకలి రుచేరు కదా అంటారు కదా. మీకు చాలా ఆకలి అయినప్పుడు ఇక్కడ ఉప్పు లేదు, నూనె లేదు అంటే అది ఫ్యాక్ట్. కానీ ఉప్పు లేకున్నా నూనె లేకున్నా మనం తింటున్నాం, బికాజ్ మనకు ఆకలి.
అంతేనా సార్? అంతే అంతే సార్. సో ఆకలి రుచి కదా అంటారు కదా. సో ఇప్పుడు మనకున్న ఆకలికి వాళ్ళు ఏం పెడితే అదే. సో ఇది వచ్చేసి షుగర్ కేన్ హట్ అనమాట. ఇక్కడ మనం షుగర్ కేన్ జ్యూస్ కానీ కొబ్బరి బొండం కానీ టోకెన్ ఇక్కడ తీసుకోవాలి. షుగర్ కేన్ జ్యూస్ లోపటిస్తారు. 20 రూపీస్కి ఒక పెద్ద గ్లాస్ ఇస్తారు. మన దగ్గర అవి 2 గ్లాసెస్ ఈజీగా. సో పెద్ద గ్లాస్ ఇస్తారు, అది మనం తాగితే కడుపు నిండిపోతుంది. ఇక్కడ కొబ్బరి బొండం. సో తర్వాత వచ్చేసి ఇదంతా చూడండి, వాక్ పాత్వే అంతా గ్రీనరీ, ఇంకా మీకు వేరేదే ఉండదు. ఈడ నడుచుకుంటూ కూడా టైంపాస్ చేసేయచ్చు. సో ఇదొక పాత్వే. చూడండి, నేను చెప్పిన కదా ఎక్కడన్నా కుర్చీలు మీకు అసలు డోకానే ఉండదు అనేసి. చూడండి, ఆల్రెడీ చైర్స్ అక్కడ దాకా ఉంటాయి, మళ్ళీ ఎక్కడంటే అక్కడ కుర్చీలు. ప్రతి ఒక్క సీన్ ఇక్కడ ఉన్నది ప్రతి ఒక్కటి సీనరీయే. అయితే నేను చెప్పాను కదా బ్లూ ట్యాగ్స్ అని, ఇది నాది బ్లూ ట్యాగ్. బ్లూ ట్యాగ్ అంటే ఫ్యామిలీతో వచ్చినట్టు. ఇది చూడండి, 2 టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. ఇది డయాబెటిక్ వాళ్ళకి ఎల్లో కార్డ్ ఇస్తారు, నాన్ డయాబెటిక్ వాళ్ళకి బ్లూ కార్డ్ ఇస్తారు. ఇందులో బ్లూ కార్డ్ లేదు, ఓకేనా. చూడండి, ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. ఈ వెహికల్కి నెంబర్ మీకు ఇస్తారు. సో మీరు ఎప్పుడైనా మీ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఉన్న డైనింగ్ హాల్లో ఉన్న మీరు ఇంకో దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మీరు ఎక్కడున్నారో అక్కడికి వచ్చి మిమ్మల్ని పిక్ చేసేసుకుంటారు. మిమ్మల్ని పిక్ చేసుకొని మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దింపేస్తారు. మరి అట్లా అని యంగ్ ఉన్న వాళ్ళు నడిచే వాళ్ళు ఎక్కుతా అంటే మేడం ఎక్కనివ్వరు. ఎందుకంటే నడచగలిగిన వాళ్ళు నడవాల్సిందే, నడవలేని వాళ్ళ కోసమే ఆ వెహికల్. చిన్నపిల్లలు ఉన్నా కూడా ఎక్సెప్షన్. ఇది బాయ్స్ బ్యాడ్మింటన్ కోర్ట్. ఇందులో 4 కోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ 1 2 3 4. ఈ కోర్ట్స్లో వీడికి వచ్చే వాళ్ళు ఒకవేళ మీరు మంచిగా ఆడితే మీ దగ్గర బ్యాట్స్ ఉంటే ఆ బ్యాట్స్ తెచ్చుకోవాలి. ఇక్కడ కొంటే నార్మల్ బ్యాట్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ బ్యాట్స్ ఇక్కడ ఏమి అమ్మరు. సో మీరు మీ బ్యాట్ తెచ్చుకొని ఇక్కడ షటిల్ ఆడటం వల్ల చాలా అడ్వాంటేజ్. అది ఎట్లయినా అందరికి తెలిసింది కాబట్టి ఇక్కడ ఆడుకోవచ్చు. కొంచెం ఇక్కడ నైట్స్ ఈవినింగ్ 7 తర్వాత అందరూ ఆడేవాళ్ళందరూ వస్తారు. సో మేము డైలీ 7 తర్వాత ఇక్కడ గేమ్ ఆడడానికి వస్తుండే. ఇది ఫస్ట్ థింగ్. మనకి ఫస్ట్ లైన్లోకి వచ్చినాక రైట్ సైడ్కి ఈ కోర్ట్ ఉంది. ఇక్కడ ఇది చూడండి, కన్స్ట్రక్షన్స్ కూడా చూడండి మీరు, షెడ్స్ వేయడం కూడా అది ఒక యూనిక్ స్ట్రక్చర్తో బిల్డ్ చేస్తారు, డిజైన్ అంతా. సో అది స్పీచ్ హాల్ అన్నమాట. దాని ముందుకే వెళ్తాం ఇప్పుడు మనం. ఇక్కడ చూడండి, పురుషుల ఆటశాల. సో ప్రతిదానికి లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్. సో ఇక్కడ మనకి వాళ్ళకి లేడీస్కి కానీ ఇక్కడ ఇన్కన్వీనియన్స్ ఉండదు అన్నట్టు. ఇక్కడ చాలా బాగుంటుంది. అయితే మీరు ఈ వాక్ వేని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను కదా, మీరు ఎక్కడ నించున్నా అదొక సీనరీ ఇక్కడ. హాయ్ పరి, మా ఫ్యామిలీ. పరికం పరి, అదేంటిది పరి, అక్కడ ఏంటిది అది? ఇంకేమున్నాయి ఇక్కడ? ఇంకా హులా హూప్, ఇంకా ఇంకేమేమి ఆడతావు నువ్వు? గ్రీన్ జిమ్ ఆడతావు, ఇంకేం ఆడతావు? శాండ్, మట్టిలో ఆడతావా? ఇంకేమున్నాయి? ఇంకేమున్నాయి ఇక్కడ? బజ్జుకున్నాయి అలా. ఇప్పుడు శాండ్ ఆడుతావు, ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ టాయిలెట్స్ అని చెప్పాను కదా. ఇక్కడ ఒకటి వాష్రూమ్స్ ఉంటాయి. మళ్ళీ ఒకవేళ ఆపోజిట్ సైడ్ చూస్తే అక్కడ కూడా మీరు చూడొచ్చు. అక్కడ కూడా అదంతా లైన్ అంతా వాష్రూమ్స్, జెంట్స్ అండ్ లేడీస్. సో వాష్రూమ్స్కి కూడా ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ మనకి రాజుగారు స్పీచ్ ఇస్తారు డైలీ. మనకి డైరెక్ట్ ఆయనతో ఇంటరాక్షన్ ఉంటుంది. రైలు దిగుతారు, కాఫీ 5 ప్లాట్ఫామ్.